ఓకే, మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025లో సైన్స్లో లివింగ్ వరల్డ్ అనేటువంటి చాప్టర్లో ఈరోజు 8th టాపిక్ వచ్చేసి సోర్స్ ఆఫ్ ఫుడ్. సో ముందుగా సోర్స్ ఆఫ్ ఫుడ్ అంటే ఏమి, ముందు ఫుడ్ అంటే ఏమి, దాని యొక్క డెఫినేషన్ ఏమి చూద్దాం. ఫుడ్ ఈజ్ ఎనీ సబ్స్టాన్స్ కన్జ్యూమ్డ్ టు ప్రొవైడ్ న్యూట్రిషనల్ సపోర్ట్ ఫర్ ది బాడీ. సో ద సబ్స్టాన్స్ విచ్ యూ టేక్ or which you eat, it should give nutritional support to your body, then it is called as food. ఏ ఐటమ్ అయినా కూడా నువ్వు తింటే నువ్వు తీసుకున్నటువంటి ఐటము నీ బాడీకి న్యూట్రిషనల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. సో అలా న్యూట్రిషనల్ సపోర్ట్ ఇచ్చేటువంటి ఆ సబ్స్టాన్సెస్ని, ఆ ఐటమ్స్ని మాత్రమే ఫుడ్ అని చెప్పి అంటాం. దోస్ ఐటమ్స్ విచ్ డజంట్ గివ్ ఎనీ న్యూట్రిషనల్ సపోర్ట్ టు యువర్ బాడీ ఇస్ కాల్డ్ జంక్ ఫుడ్ అని చెప్పి అంటుంటాం, అవునా? సో ఏ ఐటమ్స్ అయితే, ఏ సబ్స్టాన్స్ అయితే నువ్వు తింటే నీకు న్యూట్రిషనల్ వాల్యూస్, న్యూట్రిషనల్ సపోర్ట్ అనేది నీ బాడీకి వస్తుందో వాటిని మాత్రమే ఫుడ్ అంటాం. ఫుడ్ ప్రొవైడ్స్ ఎనర్జీ. ఫుడ్ అనేది మనకి ఏమి ఇస్తుందంట? ఎనర్జీ. మన డే టు డే లైఫ్లో మనం చేయాల్సినటువంటి అన్ని యాక్షన్స్కి కూడా సపోర్ట్గా ఈ ఫుడ్ అనేది మనకి ఎనర్జీని ఇస్తుంది. దాంతోపాటు హెల్ప్స్ ఇన్ బాడీ గ్రోత్. So whenever you are in childhood, that age is growing age. మీరు ఈ చిన్న వయసులో అంటే పుట్టినప్పటి నుంచి 18 years లేదా 16 years వరకు పెరిగేటువంటి వయసు అనమాట. సో మీ పెరుగుదలలో కూడా మెయిన్గా ఫుడ్ అనేది మెయిన్ రోల్ అయితే పోషిస్తుంది. ఓకే, అండ్ రిపేర్ అండ్ ప్రొటెక్ట్స్ అగెనిస్ట్ డిసీజెస్. వెనెవర్ యూ ఫాల్ ఇన్ ఏ డిసీజ్, ఎప్పుడైతే నీకు ఆరోగ్యం అనేది పాడవుతుందో అప్పుడు తీసుకునేటువంటి కొన్ని ఫుడ్ ఐటమ్స్ వల్ల నీకు ఆ డిసీజ్కి అగెనిస్ట్గా పోరాడే శక్తి అయితే వస్తుంది. సో ఫుడ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎనీ లివింగ్ ఆర్గానిజం. ఏ బతికి ఉన్నటువంటి జీవికైనా కూడా ఫుడ్ అనేది చాలా అవసరం. వితౌట్ ఫుడ్ ద లివింగ్ ఆర్గానిజం బికమ్ డెడ్. ఆహారం అనేది తీసుకోకపోతే ఏమవుతాం? చివరికి చనిపోవాల్సి వస్తుంది. సో మంచి ఆహారం తీసుకోకపోతే అనారోగ్యం పాలవుతాం. సో ఈ రెండు విషయాలు కూడా చాలా ఇంపార్టెంటే. తర్వాత అందులో ఫస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫుడ్ సోర్సెస్. టైప్స్ ఆఫ్ ఫుడ్ సోర్సెస్ అంటే ఫుడ్ అసలు ఎక్కడ నుంచి దొరుకుతుంది, వేటి నుంచి దొరుకుతుంది అనేది తెలుసుకుంటాం. మెయిన్గా దెర్ ఆర్ 2 types ఆఫ్ ఫుడ్ సోర్సెస్. వన్ ఈజ్ ప్లాంట్ బేస్డ్ సోర్సెస్, సెకండ్ వన్ ఈజ్ యానిమల్ బేస్డ్ సోర్సెస్. ప్లాంట్ బేస్డ్ సోర్సెస్లో ఏం చెప్తున్నారు? ప్లాంట్స్ ప్రొవైడర్స్ విత్ ఏ వెరైటీ ఆఫ్ ఫుడ్స్. ప్లాంట్స్ అనేటివి మనకి రకరకాల ఫుడ్ ఐటమ్స్ అనే వాటిని అందిస్తున్నాయంట. అందులో ఫస్ట్ వన్ ఈజ్ సీరియల్స్. సీరియల్స్ మీన్స్ ధాన్యాలు. సో దాంట్లో వీట్, రైస్ అండ్ మేజ్. మనం వీటిని రోజు మన ఆహారంలో తీసుకుంటాం. మెయిన్గా మనము రైస్ అండ్ వీట్, సౌత్ ఇండియన్స్ అందరూ కూడా రైస్ తీసుకుంటారు, నార్త్ ఇండియన్స్ అందరూ కూడా వీట్ తీసుకుంటారు. అంటే గోధుమలు. ఆహారంలో ఎక్కువగా వాళ్ళు గోధుమలు తీసుకుంటారు, మనం ఎక్కువగా అన్నం అనేది తీసుకుంటాం. తర్వాత పల్సెస్. పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు. సో వాటిలో లెంటిల్స్ అంటే మెయిన్గా పప్పులు అన్నమాట. శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు, ఇట్లా మనము రైస్లోకి తినేటువంటి అన్ని రకాలటువంటి పప్పుల్ని లెంటిల్స్ అంటారు. తర్వాత చిక్ పీస్ అండ్ బీన్స్, దీస్ ఆర్ పల్సెస్. ఓకే, నెక్స్ట్ ఫ్రూట్స్. మనం తీసుకునేటువంటి ఫుడ్లో మ్యాంగో, యాపిల్, బనానా, గ్రేప్స్, ఇవన్నీ కూడా ఫ్రూట్స్. అవునా? తర్వాత వెజిటేబుల్స్, క్యారెట్, పొటాటో, టమాటో, దీస్ ఆల్ ఆర్ వెజిటేబుల్స్. మనం కర్రీ చేసుకొని తింటూ ఉంటాం వెజిటేబుల్స్ని. తర్వాత నట్స్ అండ్ సీడ్స్. అంటే నట్స్ అండ్ సీడ్స్ అంటే విత్తనాలు. ఏంటివి? ఆల్మండ్ అంటే బాదం. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు. డ్రై ఫ్రూట్ సీడ్స్. డ్రై ఫ్రూట్స్లో చాలా రకాలైనవి ఈ మధ్య కాలంలో తింటున్నాం. తర్వాత ఆయిల్స్, మస్టర్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, తర్వాత కోకోనట్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్,
So these all are oils, and so these are the main 6 types of food items which are available from plants. ప్లాంట్స్ నుంచి మనకు దొరుకుతున్నటువంటి ఈ 6 రకాలు మనం ఫుడ్ ఐటమ్స్ మన డే లైఫ్లో తీసుకుంటాం. అండ్ ఆల్సో వీ టేక్ యానిమల్ బేస్డ్ సోర్సెస్. యానిమల్ బేస్డ్ సోర్సెస్ కూడా తీసుకుంటాం. యానిమల్ బేస్డ్ అంటే ఓన్లీ మీట్ అనే కాదు, ఇంకా వేరే రకాలు కూడా ఉన్నాయి. యానిమల్స్ ప్రొవైడ్ ఫుడ్ ప్రోడక్ట్స్ లైక్, యానిమల్స్ అనేటివి మనకి ఆహారంలో కొన్ని రకాలను అయితే అందిస్తున్నాయి. ఏంటి అవి అంటే, ఫస్ట్ మిల్క్. ఎవ్రీడే వీ డ్రింక్ మిల్క్ ఆర్ కాఫీ ఆర్ టీ. ఎస్, ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తామంటే పాలను ఉపయోగించుకొని పాలతో మిల్క్ ప్రోడక్ట్స్తో మిల్క్ తాగుతుంటారు, కొంతమంది టీ తాగుతుంటారు, కాఫీ తాగుతుంటారు, కొంతమంది ఎనర్జీ డ్రింక్స్ హార్లిక్స్, బూస్ట్, బోర్నవిటా. సో ఇలా ఈ విధంగా మిల్క్ ప్రోడక్ట్స్. వాటిలో ఏం చెప్తున్నారు, ఫార్మ్ కౌస్, బఫెలోస్, గోట్స్. ఫార్మ్ కౌస్ అంటే కేవలం పాల కోసమే పెంచేటువంటి ఆవుల్ని ఒక ఫామ్గా, అంటే ఒక పెద్దగా ఏర్పాటు చేసి అందులో వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేసి మిల్క్ని దాని నుంచి తీసుకుంటారు. వాటిని ఫార్మ్స్ అని చెప్పి అంటాం. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి బఫెలోస్. బఫెలోస్ని ఎక్కువగా ఇండివిజువల్ హౌసెస్లో పెంచుతూ ఆ మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు హోమ్స్కి. తర్వాత గోట్స్ ఆల్సో సోర్సెస్ ఫర్ మిల్క్. ఈ మేకలకు సంబంధించినటువంటి పాలు కూడా కొంతమంది కొన్ని ఏరియాస్లో తాగుతుంటారు. తర్వాత మీట్. సెకండ్ వన్ ఈజ్ మీట్. చికెన్, మటన్, బీఫ్ ఇవన్నీ కూడా మాంసాహారం. ఎవరైతే మాంసాన్ని తింటారో వాళ్ళందరూ కూడా వీటిలో ఏదో ఒక దాన్ని తింటూ ఉంటారు, అవునా. తర్వాత ఎగ్స్ వచ్చేసి హెన్స్ ఎగ్స్ అండ్ డక్ ఎగ్స్. మెయిన్గా మన ఇండియాలో హెన్ ఎగ్సే ఎక్కువ తింటారు, కొన్ని వేరే కంట్రీస్లో డక్ ఎగ్స్ కూడా తింటుంటారు. తర్వాత సీ ఫుడ్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్ ఇవన్నీ కూడా సీ ఫుడ్. ఇది కూడా నాన్ వెజ్ కిందకే వస్తుంది. తర్వాత హనీ, ప్రోడక్ట్ బై బీస్ ఫ్రమ్ ఫ్లవర్ నెక్టార్. ఈ హనీ అనేటువంటిది ఈ ప్రజెంట్ ఈ కాలంలో చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. ఎవ్రీ మార్నింగ్ ఉదయాన్నే లేచి హాట్ వాటర్లో హనీ వేసుకుంది అవుతే మనకి బాడీ మెటబాలిజం అనేది చాలా బాగా పనిచేస్తుంది, ఫ్యాట్ అనేది లాస్ అవుతుంది, ఎనర్జీ అనేది వస్తుంది రోజుకి అని చెప్పి చాలా ఫేమస్ అయ్యి చాలా ఫుడ్ కంపెనీస్ అన్నీ కూడా హనీని సర్వ్ చేయడం స్టార్ట్ చేసినాయి. తర్వాత అవి మనకి యానిమల్ బేస్డ్ సోర్సెస్, ఫుడ్ సోర్సెస్. తర్వాత ఫుడ్ చైన్ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఏ సీక్వెన్స్ దట్ షోస్ హూ ఈట్స్ హూమ్ ఇన్ ఎకోసిస్టమ్. సో వీఆర్ లివింగ్ ఇన్ ఏ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ అంటే ఏంటంటే మనుషులతో పాటు జంతువులు, చెట్లు, కొండలు, నదులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అండ్ బర్డ్స్ వీటన్నింటినీ కలిపితే ఒక ఎకోసిస్టమ్ అని చెప్పి అంటాం. అంటే అక్కడ నివసించడానికి అనువుగా ఉన్నటువంటి ప్లేస్ని ఎకోసిస్టమ్ అని చెప్పి అంటాం. సో ఈ ఎకోసిస్టంలో ఏవి వేటిని తింటాయి, ఈ ఎకోసిస్టంలో ఏమవుతుందంటే ఒక ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజంని, ఒక యానిమల్ ఇంకొక యానిమల్ని తింటూ వస్తుంది. ఫస్ట్ గ్రాస్ని తినేదాన్ని గ్రాస్ హోపర్ అని చెప్పి అంటాం. గ్రాస్ హోపర్ని ఫ్రాగ్స్ తింటాయి, ఫ్రాగ్స్ని స్నేక్స్ తింటాయి, స్నేక్స్ని ఈగల్స్ తింటాయి. అదేవిధంగా గ్రాస్ని డీర్స్ తింటాయి, అవునా. డీర్స్ని టైగర్స్, లయన్స్ తింటాయి, అవునా. గ్రాస్ని కౌ తిని కౌ మిల్క్ ఇస్తుంది. సో ఇట్లా రకరకాలుగా ఈ ఎకోసిస్టంలో ఒక ఫుడ్ని ఇంకొక యానిమల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ తింటూ వాటి నుంచి వేరే ఫుడ్ సోర్సెస్ అనేటువంటి వాటిని ఒకరి తర్వాత ఒకరు షేర్ చేసుకుంటూ పోతున్నారు. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ని యానిమల్స్ తింటే ఆ యానిమల్స్ నుంచి ఫుడ్ని మనం కలెక్ట్ చేస్తున్నాం. ఫుడ్ గ్రెయిన్స్ మనము ఈ హెన్స్కి వేసి హెన్స్ నుంచి ఎగ్స్ తీసుకుంటున్నాం. అట్లనే హెన్స్ని చికెన్ చేసుకొని తింటున్నారు. ఎస్, సో ఎకోసిస్టంలో ఒక యానిమల్ని ఇంకొక యానిమల్ ఇలా తింటూ వస్తుంది. నెక్స్ట్ ఫార్మింగ్ అండ్ ఫుడ్ ప్రొడక్షన్. అసలు మొదట్లో
ఫుడ్ అనేది జనరల్గా ఇప్పుడు యానిమల్స్ ఎలా అయితే వెతుక్కొని ఫుడ్ని కలెక్ట్ చేసుకొని తింటున్నాయో, మనుషులు కూడా, హ్యూమన్ బీయింగ్స్ కూడా యాన్షియంట్ హ్యూమన్స్ ఏ విధంగా చేసేవాళ్ళంటే ఫుడ్ కోసం వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు. సో వెన్ ఎవర్ దే ఫౌండ్ ఫార్మింగ్, అగ్రికల్చర్ అనేది తెలిసిందో ఒకటే చోట ఉంటూ ఆ ఫుడ్ని ఫార్మింగ్ చేసుకొని ఫుడ్ని కలెక్ట్ చేసుకొని తినడం స్టార్ట్ చేశారు. అందులో ఫుడ్ ఫార్మింగ్లో ఫస్ట్ వన్ వచ్చేసి అగ్రికల్చర్. గ్రోయింగ్ క్రాప్స్ లైక్ రైస్, వీట్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ కాల్డ్ అగ్రికల్చర్. వీటిని గ్రోయింగ్ క్రాప్స్ లైక్ రైస్, వీట్ అండ్ వెజిటేబుల్స్ అంటే మన ఫుడ్లో ఏవైతే ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉన్నాయో వాటిని మనం పంటల రూపంలో పండించి తినడాన్నే అగ్రికల్చర్ అంటారు. ఓకే, మనం తినేటువంటి ఆహారాన్ని పంటల రూపంలో పండించడాన్నే అగ్రికల్చర్ అంటారు. యానిమల్ హస్బెండరీ అంటే రేరింగ్ యానిమల్స్ ఫర్ మిల్క్, మీట్ అండ్ ఎగ్స్. యానిమల్స్ని పెంచుకోవడం వేటి కోసము, మిల్క్ కోసము, మీట్ కోసము అండ్ ఎగ్స్ కోసం. హనీ బీస్ని కూడా పెంచి ఏం చేస్తున్నారు, హనీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. సో దాన్ని యానిమల్ హస్బెండరీ అని చెప్పి అంటారు. యానిమల్స్ని ఒక చోట పెంచి వాటికి సంబంధించినటువంటి ఫుడ్ సోర్సెస్ని తీసుకోవడం. తర్వాత ఫిషింగ్. ఎక్కడైతే ఈ కోస్టల్ ఏరియాస్లో, సముద్ర ప్రాంతాల్లో, నదుల దగ్గర ఈ ఫిషింగ్ అనేది చేస్తారు కొంతమంది. క్యాప్చరింగ్ ఫిష్ ఫ్రమ్ వాటర్ బాడీస్ ఫర్ ఫుడ్. ఈ సముద్రాలు, నదులు, చిన్న చిన్న చెరువులు ఇటువంటి వాటిలో ఫిషెస్ని క్యాచ్ చేసి వాటిని కూడా మన ఫుడ్ కోసం, ఇక్కడ చెప్పుకున్నాం కదా సీ ఫుడ్లో ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్ అని చెప్పి ఇలా వాటిని పట్టుకొని వాటిని కూడా మన ఫుడ్లో భాగంగా చేసుకుంటున్నాం. తర్వాత ఇదంతా ఒక ఎత్తైతే ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. మనం తయారు చేసుకుంటున్నటువంటి ఫుడ్ని వేస్ట్ అవ్వకుండా ఏ విధంగా ప్రిజర్వ్ చేసుకోవాలి. ప్రిజర్వ్ అంటే చెడిపోకుండా ఉంచడం. టు ప్రివెంట్ స్పాయిలేజ్ అండ్ వేస్టేజ్ వి ప్రిజర్వ్ ఫుడ్. అంటే ఫుడ్ అనేది స్పాయిల్ అవ్వకుండా, ఫుడ్ అనేది వేస్ట్ అవ్వకుండా మనము ఏం చేస్తున్నామంటే ఆ ఫుడ్ని జాగ్రత్తగా ఒక చోట సేవ్ చేసుకొని ఉంచుతున్నాం. అందులో కొన్ని ప్రాసెస్ అనేటివి ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రాసెస్ అండ్ మెథడ్స్ అనేటివి ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి డ్రైయింగ్. డ్రైయింగ్ అంటే ఎండబెట్టడం. కొన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్పండి. మెయిన్గా ఫిషెస్ని, ఈ సీ ఫుడ్ని ఏం చేస్తామంటే ఎండబెట్టి ఆ ఎండిపోయిన తర్వాత వాటిని మనము యూజ్ చేసుకొని మన ఫుడ్లో యూజ్ చేసుకొని తింటాం. ఎస్. తర్వాత ఫ్రీజింగ్. కొన్ని ఫుడ్ ఐటమ్స్ని, మీట్ లాంటి వాటిని కుక్ చేసే కంటే ముందు డీప్ ఫ్రిడ్జ్లో ఎన్ని డేస్ అయినా పెట్టి తర్వాత దాన్ని కుక్ చేసుకొని తినొచ్చు. ఒక్కసారి కుక్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మాత్రం తినకూడదు. సో ఫ్రీజింగ్ అనేది దానికి ఉపయోగపడుతుంది. తర్వాత పిక్లింగ్. పిక్లింగ్ అంటే పచ్చళ్ళు చేసుకోవడం. అంటే ఆయిల్ అనేది వేసి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఆయిల్ అనేది ఎక్కువగా వేయడం వల్ల ఎక్కువ కాలం ప్రిజర్వ్గా ఉంటాయి, అంటే చెడిపోకుండా ఉంటాయి. పికిల్స్ అన్నీ కూడా అంతే. ఏమేమి పికిల్స్ ఉంటాయి? మ్యాంగో, తర్వాత లెమన్ పికిల్, ఆమ్లా. సో ఇట్లా టామరిన్ అనేది వేరే టైప్, అది క్యానింగ్లో వస్తుంది నెక్స్ట్. సో పికిల్స్లో ఏం చేస్తామంటే ఆయిల్ వేస్తాం, అది ఇంపార్టెంట్. దీంట్లో టామరిన్ దాంట్లో ఆయిల్ వేయం, దాన్ని క్యానింగ్ చేస్తామంటే ఒక జార్లో పెట్టి గాలి ఆడకుండా మూసి పెడితే అది ఎక్కువ కాలం ప్రిజర్వ్ అయి ఉంటుంది. నెక్స్ట్ అదే క్యానింగ్ అంటే మనం జాడీలు అనేవాళ్ళు అప్పట్లో. ఈ చింతకాయ పచ్చడి దీన్ని ఏం చేసేవాళ్ళు అంటే దాంట్లో ఆయిల్ కలపరు, దాన్ని ఓన్లీ దంచి మెత్తగా చేసిన తర్వాత దాన్ని తీసుకుపోయి ఒక జార్లో పెట్టి మూత క్యాన్ని టైట్గా బిగించేసి ఒక 3 months తర్వాత యూజ్ చేసేవాళ్ళు. అది 3 months తర్వాత బాగా టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత సాల్టింగ్. కొన్ని ఫుడ్ ఐటమ్స్కి సాల్ట్ వేసి తీసి పెడతారు. అవునా, సాల్ట్ వేసి తీసి పెడితే అవి ఎక్కువ రోజులు ఉంటాయని చెప్పి. సో సాల్టింగ్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఫుడ్. సో దీస్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ ఫుడ్.
అండ్ ఫుడ్ చైన్ అండ్ ఫార్మింగ్ అండ్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్. అర్థమైందా? ఫుడ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్.